చాలా మందికి ప్యాచీ స్కిన్ తోటి ప్రాబ్లం ఉంటుందండి. ఎస్పెషల్లీ ఏంటంటే కిడ్స్ దగ్గర నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కళ్ళలోనూ ప్రాబ్లం అనమాట. చాలామంది పిల్లలకి మూతి చుట్టూతా నలుపు అనేది స్టార్ట్ అవుతుందండి, అలాగే కళ్ళ చుట్టూతా నలుపు. అది కాకుండా ఏంటంటే స్కూల్ గోయింగ్ ఏజ్, ఆ స్కూల్ గోయింగ్ ఏజ్లో ఏంటంటే వాళ్ళు ఎండకి ఎక్స్పోజ్ అవుతారు. అలా ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఏంటంటే ఆ డార్క్నెస్ అనేది ఇంకెక్కువగా పెరుగుతుంది. ఇది ఎందుకు కొంతమందిలోనే ఉంటుంది, అందులో ఇట్స్ జెనెటిక్ అండి. బేసిక్గా ఏంటంటే ఇట్స్ హెరిడిటరీ ప్రాబ్లం. అలాగే కొంతమంది పిల్లలకి ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా ఉంటుందన్నమాట. ఈ ఎనీమియా ఉన్న పిల్లల్లో కూడా కళ్ళ చుట్టూత డార్క్ సర్కిల్స్ అనేది మనం ఎక్కువగా చూస్తుంటాం అనమాట. అలాగే కొంత ఏజ్ పెరిగే కొద్దీ కొంతమంది పిల్లల్లో ఈ మూతి చుట్టూత డార్క్నెస్, కళ్ళ చుట్టూత డార్క్నెస్ అనేది పర్సిస్ట్ అవుతుంది అనమాట. అంటే కంటిన్యూ అవుతుంది. అరౌండ్ 30s 40s మధ్యలో ఏమవుతుందంటే స్కిన్ అంతా ప్యాచీగా ఉంటుంది. అంటే ఏంటంటే బుగ్గల దగ్గర నల్ల మచ్చలు, ఫోర్ హెడ్ మీద నల్ల మచ్చలు, తర్వాత ఈ ముక్కు దగ్గర మచ్చ, అప్పర్ లిప్ మీద మచ్చ అనేది మనం చూస్తుంటాం అనమాట. నుదురు మీద బ్యాండ్స్ చూస్తుంటాం. అంటే ఏంటంటే నల్లగా ఇలా ఒక మచ్చలాగా చూస్తుంటాం అనమాట. ఎక్కువగా మగవాళ్ళల్లో నుదురు దగ్గర చూస్తాము బ్యాండ్. అలాగే చెంప పక్కలన కూడా, రెండు పక్కలన కూడా నల్ల మచ్చలు చూస్తుంటాం అనమాట. ఇలాంటి రకరకాల సన్ ఎక్స్పోజరు, ప్రెషరు, సరైన ఫుడ్ అలవాటు, సరైన ప్రాపర్ లైఫ్ స్టైల్ లేకోకుండాను, హెరిడిటరీ, ఇన్ని కొంతమంది కాంట్రసెప్టివ్ పిల్స్ వాడతారండి. అంటే ఏంటంటే గర్భనిరోధక మాత్రలు ఎక్కువగా వాడడం వల్ల కూడా వారికి కూడా ఈ పిగ్మెంటేషన్ అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఫస్ట్ అవాయిడ్ చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటేనండి, సర్టన్ పీరియడ్లోనే మనం సన్కి ఎక్స్పోజ్ అవ్వాలి. సో టైమింగ్స్ చూసి స్పోర్ట్స్ ఆడుకోవడం, అలాగే మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీగా వాడడం. చిన్నప్పటి నుంచి పిల్లలకి మాయిశ్చరైజర్ రాయడం అనేది ఒక అలవాటు చేయాలన్నమాట. అలా అలవాటు చేయకపోతే పెద్ద అయిన తర్వాత వాళ్ళ ఫేస్ మీద ఏది అప్లై చేయడానికి కూడా ఇష్టపడరు. అందుకని చిన్నప్పటి నుంచి మాయిశ్చరైజర్ పెట్టుకుని సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ అండి. సో బయటికి వెళ్ళడానికి హాఫ్ అన్ అవర్ ముందు మాయిశ్చరైజర్ పైన సన్ స్క్రీన్ పెట్టుకుని వెళ్ళాలి. అలాగే వాళ్ళు మన పిల్లలు స్పోర్ట్స్లో ఉంటే కనుక వన్స్ ఇన్ ఎవ్రీ 2 అవర్స్కి రీఅప్లై చేస్తూ ఉండాలన్నమాట సన్ స్క్రీన్. ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటే కనుక డెఫినెట్గా మనం పిగ్మెంటేషన్ అనేది ఆపొచ్చు. అలాగే ఈ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్త పడాలన్నమాట. ఎందుకంటే ఇంకెక్కువ డబుల్ డ్యామేజ్ చేస్తుంది కాబట్టి. డ్రై స్కిన్ని తక్కువ సోప్ తోటి వీలున్నంత వరకు బాడీ వాష్లు వాడాలండి. చాలా తక్కువ వాడాలన్నమాట. పిండిలు అలాంటివి వాడకూడదు. సో సోప్ తక్కువ వాడాలి. ఇమీడియట్గా మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీగా వాడాలండి. కంపల్సరీగా మాయిశ్చరైజర్ 2 పూట్ల వాడాలి. దానిపైన సన్ స్క్రీన్ అవసరము. ఎక్కువగా స్క్రబ్బింగ్స్ అవి చేయకూడదు అనమాట. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కనుక చిన్నప్పటి నుంచి మనం పిగ్మెంటేషన్ అనేది అవాయిడ్ చేయొచ్చు. అలాగే దీంతోపాటు హెల్దీ లైఫ్ స్టైల్, ప్రాపర్ వాటర్ తాగడము, మినిమం 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగడము, సీజనల్ ఫ్రూట్స్ తినడము, ఫ్రెష్ వెజిటబుల్స్ అన్నీ ఆహారంలో చేర్చుకోవడము, ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే మనకి డెఫినెట్గా ఈ ప్యాచీ స్కిన్ లేకోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది.